ఏపీలో ఈవీఎంల పనితీరుపై విచారణకు ఈసీ ఎందుకు భయపడుతోంది? పోలింగ్ నాడు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్కి, కౌంటింగ్ నాటి ఛార్జింగ్కి తేడా తేల్చమంటే ఈసీ ఎందుకు ఉలిక్కి పడుతోంది? బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల తనిఖీ అంటే ఎందుకు తడబడుతోంది? ఈవీఎంల పనితీరుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఫిర్యాదుల్ని ఎందుకు వెనక్కి తీసుకువస్తున్నారు? వాచ్ ఇట్. ఏపీలో ఎన్నికల తీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఫిర్యాదులను విచారించాలంటేనే భయపడుతోంది. ఈసీ భయపడటమే కాక విచారణ కోరిన వైఎస్ఆర్సీపీ నేతలపై ఒత్తిడి తీసుకురావడం విశేషం. విజయనగరం లోక్సభ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి చిన అప్పలనాయుడులు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. వీటిపై ఈవీఎం తయారీదారులను రప్పించి ఈసీ విచారణ జరపాల్సి ఉంది. ఈ నెల 25 నుంచి 28 తేదీల వరకు విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. అయితే ఇక్కడే ఏపీలోని ఎన్నికల అధికారుల అసలు రంగు బట్టబయలైంది. చెప్తే నాకైతే ఫోన్ చేశారు, అధికారులు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇలాగ రీకౌంటింగ్ దీని గురించి మీరు పెట్టుకున్నారు, ఇలాగ బ్యాటరీ దీని గురించి మీరు పెట్టారు కనుక దానికి సంబంధించినంత వరకు కూడా అంతా కూడా దాంట్లో పెద్దగా ఏం రిజల్ట్ ఏమి ఉండదు కనుక మీరు విత్డ్రా చేసుకుంటారా అని అడగడం జరిగింది. నేను ఎందుకు విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకునేవాడిని అయితే నేను కట్టే పరిస్థితి ఉండదు కదా, నేను విత్డ్రా చేయనని చెప్పడం జరిగింది. బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇందుకు 94,400 రూపాయలు కూడా చెల్లించారు. పోలింగ్ ముగింపు సమయానికి ఈవీఎం బ్యాటరీ పర్సెంటేజ్ 64% ఉండేది. 45 రోజుల తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చేసరికి బ్యాటరీ పర్సెంటేజ్ 99%కి పెరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది అన్నది బెల్లాన అనుమానం. 99% బ్యాటరీ ఛార్జింగ్ కనిపించింది. ఛార్జింగ్ కనిపించినప్పుడు వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇది మాకు తెలియదండి, మాకు సంబంధం లేదండి అని కూడా చెప్పడం జరిగింది. దాని మీద అయితే ఎందుకు నాకు డౌట్ వచ్చింది. 99% ఎందుకంటే పోలింగ్ అయిన రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు 6 వరకు కూడా పోలింగ్ అయ్యే మిషన్స్ ఉంటే అది నియర్లీ 40% వరకు కూడా అక్కడ కన్జ్యూమ్ అవ్వాలి. బ్యాటరీ అవ్వాల్సింది అవ్వకుండా తిరిగి 99% ఎలా వచ్చింది ఈ మధ్యలో. అంతేకాకుండా 40 డేస్ ఇది స్టాండ్ బైలో ఉంది. అది బ్యాటరీ ఆఫ్ చేసి స్టాండ్ బైలో కౌంటింగ్ రోజు అయినంత వరకు కూడా స్టాండ్ బైలో ఉండిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత 99% కనిపిస్తూ ఉంది. సో నాకైతే దాంట్లో ఆ విషయంలో నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇవి హ్యాకింగ్ జరిగి ఉంటుంది. హ్యాకింగ్ జరిగితేనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక నేను దీని మీద రేపు రాబోయే రోజులు ఇది అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవాలి, దీని మీద కూడా ఒక క్వశ్చన్ అరైజ్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ బ్యాటరీ సిస్టమ్ మీద నేనైతే రేపు రీకౌంటింగ్ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇదే తరహాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, చిన అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఈవీఎంల మైక్రో కంట్రోలర్ నుంచి తనిఖీ చేయాలని కోరుతూ డబ్బులు చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలలో అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ జరగనున్న తరుణంలో స్వయంగా అధికారులే ఒత్తిడి తేవడం అనుమానాలకు తాగుస్తోంది. ఒకవేళ వాళ్ళు కానీ సమాధానం లేకపోతే దీని మీద కూడా మేము కోర్టుకు వెళ్తాం. ఆ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే 12 అవర్స్ ఉంటే తర్వాత 35 డేస్ 40 డేస్ స్టాండ్ బై మోడ్లో బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఆ రోజుకి 40% కన్జ్యూమ్ అవ్వాలి. ఈ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు ఒక 5% కన్జ్యూమ్ అవ్వాలి. కనుక 55 నుంచి 60% వరకు కూడా బ్యాటరీ ఛార్జ్ మనకు పోలింగ్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు మనకు కనిపించాలి. కౌంటింగ్ అప్పుడు 99% జరిగిందంటే దీంట్లో ఏదో మరి జరిగింది అంటే దాంట్లోకి ఈవీఎం ప్యాడ్స్లోకి హ్యాకింగ్ జరిగింది. హ్యాకింగ్ జరగాలంటే బ్యాటరీ ఛార్జ్ చేయాలి. బ్యాటరీ ఛార్జ్ చేశారు కనుకనే హ్యాకింగ్ జరిగింది, అందుకే అంత పర్సంటేజ్ కనిపిస్తుంది అనేది నా ఉద్దేశం. కనుక దాని మీద నేనైతే పోరాటం చేస్తున్నాను. దీని మీద కూడా సరైన సమాధానం ఇవ్వకపోతే తప్పకుండా దీన్ని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే ఆలోచనతో నేనున్నాను. ఈ విషయమై ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ను సాక్షి టీవీ సంప్రదించింది. సీఈఓ కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు.